వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. మందు పోసేటోళ్ల కాదు మంచోళ్ల కోటేయండి, ప్రభుత్వంతో కలిసి ఊర్లను అభివృద్ధి చేసేటోళ్లను సర్పంచ్లుగా గెలిపించుకోండంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు మక్తల్ సభలో పిలుపునిచ్చారు. హాఫ్ పోసిండనో ఫుల్ పోసిండనో ఓటేస్తే మునిగేది మనమే, సర్పంచ్ మంచోడైతే మన ఊరు బాగుపడుతుంది, ముంచేటోడైతే అడ్డంగా ఆగమవుతామంటూ పేర్కొన్నారు. 2009లో కేసీఆర్ ను పాలమూరు బిడ్డలు ఎంపీగా గెలిపిస్తే వారికి ఏం చేసిండు? 10 ఏళ్లు సీఎం గా ఉండి ఇక్కడి ప్రాజెక్టులను నాడు పట్టించుకోలే, వలస కష్టాలను తీర్చలే. మేం కొడంగల్ లిఫ్ట్ మొదలు పెడతామంటే కుట్రలు 12 కేసులు వేయించిండు. 5,000 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ 2 ఏళ్లలో పూర్తి చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. మేడారం అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉండి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని, ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు హెచ్చరించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను సీఎం రేవంత్ రెడ్డి గారు కోరారు. అత్యధిక వడ్డీ రేట్లతో తీసుకున్న పాత రుణాలను రీస్ట్రక్చర్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. కళాశాల నుంచి విశ్వవిద్యాలయంగా దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందిన కొత్తగూడెం మైనింగ్ కాలేజ్ 1000 కోట్లతో సదుపాయాలకు ప్రణాళికలు. నేడు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు ఏం సాధించారని దీక్షా దివస్ నిర్వహిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష అనేక అనుమానాలు రేకెత్తించిందంటూ పేర్కొన్నారు. విద్యార్థులు, యువత అందరూ కలిసి తెలంగాణ కోసం ఉద్యమించగా ఇచ్చిన మాట కట్టుబడి నాడు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. సోనియా గాంధీ గారు నాడు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే సీఎం గా నాడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మంత్రులు అయ్యేవాళ్ళ అంటూ కూడా ప్రశ్నించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో బీసీలకే అధిక సీట్లు, పార్టీ ప్రభుత్వ పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తున్నామంటూ పేర్కొన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. కొత్తగూడెంలో మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ తెస్తున్నామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో 100కు 100% సీట్లు కాంగ్రెస్ పార్టీనే గెలవాలంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. హిల్ట్ పాలసీలో భూ వినియోగ మార్పిడి రుసుము అనేది సొంత భూములున్న పరిశ్రమలకే వర్తిస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు గారు స్పష్టం చేశారు. పారిశ్రామిక పార్కులు, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుని ఉంటే హిల్ట్ పాలసీ వర్తించబోదంటూ తెలిపారు. ఈ విషయం తెలిసి బీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారానికి తెగబడ్డారంటూ దుయ్యబట్టారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. మహిళా లోకానికి ఈశ్వరీబాయి ఆదర్శం. రవీంద్ర భారతిలో ఘనంగా 107వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామంటూ పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో ఘనంగా 107వ జయంతి ఉత్సవాలు జరిగాయి. దళిత హక్కుల కోసం, మహిళల అభ్యున్నతి కోసం, అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాడిన నాయకురాలు అంటూ కూడా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేశారంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఈశ్వరీబాయి అవార్డును సొంతం చేసుకున్నారు మంత్రి సీతక్క గారు.